మన పరలోకపు తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్. నేటి దిన అంశము యేసు రాజుగా యెరూషలేములో ప్రవేశించుట. యేసు రాజుగా యెరూషలేములో ప్రవేశించుట ఆఖరిసారిగా ఆయన యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు తన మరణానికంటే ముందు. దాన్ని మనము 3 సువార్తల్లో చూడగలుగుతాము. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో కూడా ఈ విషయం చక్కగా వ్రాయబడింది. అయితే మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి 13 వచనాల్లో వ్రాయబడిన ఈ మాటలను చదువుకుందాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్షెబకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో కొందరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలు పంపునని చెప్పి వారిని పంపాను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహ పశు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేరు. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పడిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొరుగున పరిచిరి. జనసమూహములో ఆయనకు ముందు వెళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడేను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేయువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలము వారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేటి వారేనను. మన వెనుకల్లో దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. యేసు ప్రభు తన జీవిత కాలంలో మరణానికి ముందుగా మనం యెరూషలేముకు వెళ్తాము. అక్కడ మనిషి కుమారుడు యూదుల చేతికి అప్పగింపబడతాడు. వారు ఆయన చంపుతారు. ఆయన మరణించి 3వ దినం లేస్తాడని శిష్యులకు 3 సార్లు జ్ఞాపకం చేశాడు. అది పోయినసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇప్పుడు యేసు ప్రభు యెరూషలేముకు బయలుదేరుతూ ఉన్నాడు. ఎలాగ వెళుతున్నాడు? 2 శిష్యులను పిలిచాడు. ఎదుటినున్న గ్రామానికి వెళ్ళండి. అక్కడ వెళ్ళగానే మీకు కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడతాయి. దాన్ని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని ఆజ్ఞాపించి వారిని పంపాడు. వారిని పంపినప్పుడు వారు వెళ్ళి ఆ గాడిద పిల్లను విప్పుతుండగా దగ్గర నిలిచిన వారు అడుగుతున్నారు, ఎందుకయ్యా ఆ గాడిదని విప్పుతున్నారు అని అడిగినప్పుడు వారి సమాధానం, ప్రభువు చెప్పిన సమాధానం వారికి చెప్పారు. అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. అప్పుడు వారు పోనిచ్చారు.
దాన్ని విప్పి ప్రభు దగ్గరికి తోలుకొని వచ్చినప్పుడు దాని మీద బట్టలు వేశారు. అప్పుడు ప్రభు దాని మీద కూర్చున్నాడు. కొందరు దారి పొడుగున బట్టలను పరిచారు. గాడిద నేల మీద కాకుండా బట్టల మీద నడిచింది. కొందరు పచ్చని చెట్ల కొమ్మలను పొలంలో వాటిని నరికి దారి పొడుగున పరిచారు. ఆ తర్వాత వారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వారు స్తుతింపబడుగాక అని కేకలు వేయటం మొదలుపెట్టారు. ఆ విధముగా రాజుగా ఆయన యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు. దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఇక్కడ బైబిల్లో ఈ గాడిద అపవిత్రమైన జంతువుగా ఉంది. దాన్ని యెహోవాకు అర్పణగా తీసుకొని రాకూడదు. దానిని వెల ఇచ్చి విడిపించి దానికి బదులుగా గొర్రె పిల్లను అర్పించాలని మోషే ధర్మశాస్త్రంలో దేవుడు సెలవిచ్చాడు. అలాంటి అపవిత్రమైనటువంటి గాడిదను మనం ఒకసారి బైబిల్లో చాలా గాడిదలు ఉన్నాయి, చాలా రకాలుగా రాశారు. వాటిలో ఉన్నటువంటి 3 ఈటలను మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం. 3 గాడిదలను జ్ఞాపకం చేసుకుందాం. ఏ అనే గాడిద, బి అనే గాడిద, సి అనే గాడిద. దానికి సంబంధించి ఒక భక్తుడు చక్కని పాట రాశాడు. ఏ అనే గార్ధబముకు అబ్షలోం సవారి, బి అనే గార్ధబముకు బిలాము సవారి. ఏ అనే గార్ధబముకు అబ్షలోం సవారి, బి అనే గార్ధబముకు బిలాము సవారి. సి అనే గార్ధబముకు క్రీస్తు యేసు సవారి. ఏ సి అన్నాడు. అయితే చెట్టుతో ముగించే అబ్షలోం సవారి, యుద్ధములో ముగించే బిలాము సవారి. చెట్టుతో ముగించే అబ్షలోం సవారి, యుద్ధములో ముగించే బిలాము సవారి. గంభీరముగా సాగుచున్న క్రీస్తు యేసు సవారి. ఏ అబ్షలోము దావీదుకి వ్యతిరేకంగా యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధం ప్రకారంగా అతని జుట్టు చెట్టు కొమ్మలకి తగిలినప్పుడు అక్కడ అబ్షలోము సవారి ముగిసిపోయింది. అక్కడ అబ్షలోము చనిపోయాడు. ఆ తర్వాత బిలాము ఇశ్రాయేలును శపించడానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కిన గాడిద వెళుతూ ఉంటే దానికి ఎదురుగా దేవదూత వచ్చినప్పుడు ఆ బిలాము గాడిద ఇరుకు సందులో దూరి గోడకి బిలామును అదిమేసింది. అదిమినప్పుడు ఆ బిలాము ఆ గాడిదను కొట్టాడు. అప్పుడు దేవుడు ఆ గాడిదకు స్వరాన్ని ఇచ్చాడు. గాడిద మాట్లాడినట్లుగా బైబిల్లో ఈ ఒక్కసారి మాత్రం మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ బిలామును కళ్ళు తెరవడానికి దేవుడు ఆ విధంగా అని చేశాడు. బిలాము అప్పుడు దేవదూతను చూచి ఇశ్రాయేలును శపించుట మానివేసి దేవుడు చెప్పిన మాటలనే చెప్పాడు. ఆ యుద్ధములో బిలాము సవారి ముగిసింది. ఆ తర్వాత యేసు ప్రభు ఇప్పుడు గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేముకు రాజుగా వెళుతూ ఉన్నాడు. గాడిద అంటే ఏంటి అసలు విషయం మనం చూద్దాం. అసలు గాడిద అంటే లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో, లూకాసు వార్త 14వ అధ్యాయం 5వ వచనంలో వ్రాశాడు.
మీలో ఎవని గాడిదైనను ఎవని ఎద్దైనను గుంటలో పడిన ఎడల సబాతు దినమున దాన్ని బయటకు తీయడా అని, ఎవని గాడిద అయినను అన్న దగ్గర ఒకటో నెంబర్ వేసి దానికి ఫుట్ నోట్లో ఎవని కుమారుడైనను అని జవాబు రాశాడు. అంటే గాడిద పాపాత్ముడైనటువంటి మనుషునికి సాదృశ్యంగా మనకి అక్కడ చూపించినట్లుగా స్పష్టమవుతుంది. కాబట్టి ఈ గాడిద అనేటటువంటి మనుష్యుడు ఎలా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, గాడిదయు గాడిద పిల్లతో సహా బంధింపబడి ఉన్నాయి. బంధింపబడి ఉన్నటువంటి ఆ గాడిద మనుషునికి సాదృశ్యంగా మనం పోల్చుకుంటే పాప బంధకాల్లో బంధింపబడి ఉన్నటువంటి మానవుని యొక్క కుమారుడు. దాన్ని విప్పడానికి ప్రభువు తన శిష్యులను పంపాడు. ఆ బంధకాల్లో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన విప్పాడు. విప్పి ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిన వెంటనే వాటి మీద వస్త్రం పరిచినట్లుగా మనం చూస్తున్నాం. వస్త్రము నీతికి గుర్తుగా ఉంది. కాబట్టి ఆ వస్త్రాన్ని ఎప్పుడైతే పరిచారో ప్రభు గాడిద మీద కూర్చున్నాడు. వస్త్రం మీద ఎప్పుడైతే ప్రభు ఆ వస్త్రం మీద కూర్చున్నాడో పాపాత్ముల అయినటువంటి ఆ మనుషునికి పరిశుద్ధత వచ్చేసింది. పరిశుద్ధత ఎప్పుడైతే వచ్చేసిందో ప్రజలందరూ కూడా ఆ గాడిదను మట్టిలో నడవకుండా ఏం చేశారు? దారి పొడుగున తమ వస్త్రాలను పరిచారు. ఆ వస్త్రాల మీద గాడిద నడిచినట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది పొలంలో నరికిన కొమ్మలను దారి పొడుగున పరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పచ్చని కొమ్మలు పచ్చని జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రభు నీలోనికి వస్తాడో నీ జీవితము వర్ధిల్లుతుంది అని చెప్పడానికి ఇవి సాదృశ్యంగా అక్కడ చూపించబడ్డాయి. కాబట్టి ఆ తర్వాత వారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చు వాడు స్తుతింపబడుగాక అని స్తోత్రాలు పలికినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యేసు ప్రభు జయముతో యెరూషలేమున ప్రవేశించాడు. అలాగూ నిన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధ పట్టణము నూతన యెరూషలేము అనేటువంటి ఆ పరలోక పట్టణానికి చేర్చడానికి ప్రభు నడిపించినట్లుగా ఇది మనకి సాదృశ్యంగా చూపించబడింది. కాబట్టి ఆ పరలోక పట్టణమైనటువంటి ఆ యెరూషలేము నూతన యెరూషలేములో మనం ప్రవేశిస్తామన్నమాట. అయితే ప్రవేశించక ముందు ఈ యెరూషలేములోనికి వెళ్ళిన వెంటనే యేసు ప్రభు ఏం చేశాడు? అక్కడ చూచాడు. యెరూషలేము పట్టణం అంతా గలిబిలిగా ఉంది. గలిబిలిగా ఉంటే పట్టణమంతా ఎవరో అని కలవరపడుతూ ఉన్నట్లుగా అక్కడ వ్రాయబడింది. జనసమూహము ఆయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పేది. అప్పుడు యేసు దేవాలయంలో ప్రవేశించాడు. అంటే నీ హృదయంలో ప్రవేశించాడు. ప్రవేశించగానే నీ హృదయంలో ఉన్నటువంటి క్రయ విక్రయములు చేయ వారిని అందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చి వారిని బల్లాలను గువ్వలము వారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు అని దాన్ని అంతటిని శుభ్రపరిచినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు మన హృదయంలోనికి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మన హృదయం అంతా శుద్ధి చేస్తాడు. మనలో ఉన్నటువంటి సమస్త కల్మషాన్ని, పాపాన్ని, దోషాన్ని, చెడుతనాన్ని, వ్యభిచారాన్ని, లోకాచారాన్ని అన్నిటినీ, జీవపు డంబాన్ని తీసివేసి పరిశుద్ధపరుస్తాడు. ఇక్కడ
అక్కడ యేసు ప్రభు ఎక్కడి నుంచి బయలుదేరాడయ్యా అంటే ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్షెబా. ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న బెత్షెబాకు వచ్చినప్పుడు అన్నాడు. ఒలీవ చెట్టు మనుషులకి సాదృశ్యంగా దావీదు గారు కూడా రాసినట్లుగా మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటాడు? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవుడు ఆశీర్వదిస్తే పిల్లలు అలాగుంటారన్నమాట. కాబట్టి ఒలీవ మొక్క పిల్లలకు సాదృశ్యంగా అక్కడ చూపబడింది. కాబట్టి యేసు ప్రభు మన గృహంలో మనలో ప్రవేశిస్తే మనలో ఉన్నటువంటి పాపాలను తీసివేయడానికి ఆయన నీతి అనే వస్త్రాన్ని మనకిచ్చి పరిశుద్ధమైనటువంటి నడక నడిపించి యెరూషలేము వరకు మనల్ని నడిపించి యెరూషలేములో ప్రవేశింపజేస్తాడు. అలాగూ ప్రభు రాజుగా యెరూషలేములో ప్రవేశించి మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు తన కృపను మనందరికీ దయచేయనుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్.